యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా నీకే అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో 10,000 నా ప్రియుడు అతి మనోహరుడు 10,000 నా ప్రియుడు అతి మనోహరుడు అతి కాంక్షణీయుడు అతి కాంక్షణీయుడు వేల్పులలో నీవంటి వారు ఎవరు లేరయ్యా వేల్పులలో నీవంటి వారు ఎవరు లేరయ్యా స్తుతికి పాత్రుడు మహిమకర్హుడు నా మంచి దేవుడు స్తుతికి పాత్రుడు మహిమకర్హుడు నా మంచి దేవుడు పూజనీయుడు పూజనీయుడు మొదటి వాడవు నీవే
కడపటి వాడవు నీవే, మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే, యెహోవా నీవే, సిలువదారివే, పరిశుద్ధ ఆత్మయు నీవే, యెహోవా నీవే, సిలువదారివే, పరిశుద్ధ ఆత్మయు నీవే, ఏకైక దేవుడా, ఏకైక దేవుడా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీకే ఆరాధనా, గ్లోరీ ఆరాధనా. ఆశ్చర్యకరుడవే, ఆలోచన కర్తవే, ఆశ్చర్యకరుడవే, ఆలోచన కర్తవే, బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతివే, బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతివే, ఇమ్మానుయేలువే, ఇమ్మానుయేలువే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీకే ఆరాధనా, గ్లోరీ ఆరాధనా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయం మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తుని ఘనమైన నామం పేరట నాకు ప్రత్యేకమైన శుభం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ రీతిగా మరొకసారి నా ప్రియులారా, ఈ దినమందు ఇక ఉదయకాల సమయం ముందు ఇక వేకువజామున ఆయన వాక్యము చుట్టూ సమావేశమై నిత్యముగా ఆయన కృపను వేడుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహింపచేశారు. అందును బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమెన్. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసయ్య, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మహాగణుడ, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీ యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి, ఇదిగోనైనా ఈ యొక్క దినమందు ఈ యొక్క వేకువజామున మరొకసారి మేమందరము కూడా మీ గొప్ప కృపను వేడుకునేటువంటి గొప్ప భాగ్యము మాకు మీరు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, ప్రతి దినము కూడా నాయన ఈ రీతిగా కుటుంబ బలిపీఠమును ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా వేకువజామున మేము మిమ్మల్ని సమీపిస్తుండగా మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి నాయన. మా జీవితాలు సరిచేయండి ప్రభా, మా జీవితాలు క్రమపరచండి నాయన. దినదినము నాయన మేము ఉజ్జీవింపబడే కృప దయచేయండి నాయన. మహిమ నుండి అధిక మహిమను పొందే కృప మాకు దయచేయమని, ఉదయకాల దీవెనతో నింపండి. మరొకసారి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని
యేసుక్రీస్తుని మీకు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. జనవరి 3వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి. ఆ సమయమున యేసు యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దైవత్వము వివరించబడెను అనేటువంటి వర్తమానం. ఈ మధ్యకాలంలోనే నేను దాని గురించి వాదించాను. దానివల్ల ఏ మేలు లేదని నేను తెలుసుకున్నాను. ఎందుకనగా జగదుత్పత్తికి ముందే దేవుడు ఒక వ్యక్తిని ఎరిగి ఉండి అతడిని పిలిచి ఉంటేనే తప్ప ఏ వ్యక్తి తనంతట తాను దేవుని దగ్గరికి రాలేడు. ఆమేన్. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చేదరని యేసు చెప్పాను. చూసారా? మరియు ఈ వ్యక్తి త్రిత్వమును మొండిగా నమ్మే వ్యక్తి. అతడు ఆ తరగతిలో లేచి నిలవబడి ఈ విధంగా చెప్పాడు, నా ప్రశస్తమైన స్నేహితులారా, సహోదరు బ్రెనాం ఒక మంచి వ్యక్తి. సహోదరుడు బ్రెనాం తన చర్చిలో నిమ్మకాయలో పురుగు అటు ఇటు కదిలినట్లుగా ఎడాపెడా మాట్లాడినాడు. అతడు ఈ విషయమును సరిగా వివరించాలని కోరుచున్నాను. చర్చలలో పాల్గొనే వారందరూ మూలాంశమును తమ వాదన చివరి వరకు ఉపయోగిస్తూ ఉంటారు. మరియు అతడు ఈ విధముగా చెప్పాడు, మత్తయి 3వ అధ్యాయము బాప్తిస్మములో 3 వ్యక్తులు అగపడుచున్నారు. ఖచ్చితంగా 3 భిన్నమైన వ్యక్తులున్నారు. కుమారుడు ఒడ్డున నిలవబడి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకములో నుండి మాట్లాడుచున్నాడు. మరియు పరిశుద్ధాత్ముడు వారి మధ్య పావురము వలె ఉన్నాడు. అక్కడ చెప్పబడనది అక్కడ ఉన్నట్లుగా అతడు చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 28:18లో కూడా అక్కడ చెప్పబడని దానిని చెప్పినట్లుగా వారు మాట్లాడుచున్నారు. ఆయన తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి అని ఎన్నడూ చెప్పలేదు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ఆయన చెప్పాడు. అది యేసుక్రీస్తు నామము. కుమారుడు ఒడ్డున నిలవబడి ఉన్నాడు. పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య నున్నాడు. మరియు తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి మాట్లాడుచున్నాడని వారు చెప్పుచున్నారు. మరియు అక్కడ దృశ్యము 3 ప్రత్యేకమైన వ్యక్తులు మరియు ప్రత్యేకమైన స్వరములు ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఆకాశములు అనగా పైన లేక పైనున్న వాతావరణములు అని మనము గ్రహించి ఉన్నాము. అది ఏదైనా ఆకాశము లేక పరలోకము. యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన నేరుగా నీటి నుండి బయటకు వచ్చాడు. ఇదిగో ఆకాశములు తెరవబడెను. ఆయన దేవుని ఆత్మను చూశాడు. దేవుడు ఆకాశములో నుండి మాట్లాడుచున్నాడని వారు చెప్పినట్లుగా నాకు తోచినది. దేవుని ఆత్మ పావురం వలె, పావురము దేవుడు. చూసారా? ఇప్పుడే మనము దీన్ని చూసాము. పరిశుద్ధాత్ముడు మరియు దేవుడు ఒకే వ్యక్తి. చూసారా? అది కేవలము దాని బిరుదు. మరియు ఆయన దేవుని ఆత్మను చూశాడు. పరలోకములో ఉన్న మరొక దేవుడు మాట్లాడటం కాదు, కానీ పావురము రూపములో ఉన్న దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మయే దేవుడు ఒకరే. దేవుని ఆత్మ పావురము వలె దిగివచ్చెను. ఆకాశము నుండి ఒక స్వరము ఆయన పైగా ఈ విధముగా చెప్పెను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను. నిజమునకు సరైన తర్జుమాలో వారు క్రియా విశేషణను ముందుగా క్రియను కలిగి ఉన్నారు. విదేశీయులు అందరూ అదే విధంగా వాడతారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఇష్టపడుచున్నాను, లేక ఈయన యందు నివసించుట నాకు ఇష్టము. అది దేవుడు యేసులోనికి రావటం. దైవత్వం యొక్క సంపూర్ణత శరీరముగా యేసులో ఉన్నది. యేసుక్రీస్తు నామములోనే మీరనే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఉన్నారు. ఖచ్చితంగా మీరు దాన్ని అర్థం చేసుకున్నారా?
ముగ్గురు దేవుళ్ళు లేక 3 వ్యక్తులు అనే దానికి బైబిల్లో చోటు లేదు. అలాంటిది అసలు ఎక్కడా లేదు. అది పూర్తిగా అన్యత్వము. అది విగ్రహారాధన నుండి వచ్చినది. అవును, అది పాతాళము వలె అడుగులేనిది. చూసారా, అలాంటిది అసలు లేదు. ఆమేన్. వాల్యూమ్ 2 యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము నుండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. పరిపూర్ణమైన బలహీనత ద్వారా పరిపూర్ణమైన బలము అనేటువంటి వర్తమానం. సువార్త యొక్క సామాన్యత ప్రజలను తత్తరపరుచున్నది. వారు దానిని మానవ జ్ఞానముతో ఏదో ఒక గొప్పదానిగా చేయుటకు ప్రయత్నిస్తున్నారు, కానీ అది సామాన్యమైనదిగా చేయుచున్నది. కానీ దేవుడు తన కార్యములను నెరవేర్చుటకు సామాన్యత, బలహీనత, తగ్గింపు అనే పనిముట్లను వాడుచున్నాడు. దేవుని చేతిలో ఉన్న పనిముట్టు అదే. క్రీస్తు రాకడకు ముందుగా పంపబడిన దూత అయిన బాప్తిస్మిచ్చు యోహాను వర్తమానము చాలా సామాన్యంగా ఉండటం వలన అది ప్రజల తలల మీదుగా వెళ్ళిపోయినది. ఒక్క నిమిషమేనండి, గోడల ప్రక్కన నిలవబడిన మిమ్ములను నేను ఎక్కువసేపు నిలవబెట్టడం లేదని భావిస్తున్నాను. చూసారా, చూడండి, రాబోవు మెస్సియా గురించి ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు. వారిలో ఒక ప్రవక్త పర్వతములు పొట్టేళ్ల గంతులు వేయును అని చెప్పాడు. మరి ఒకరు ఆకులు చప్పట్లు కొట్టును అని చెప్పారు. మరి ఒకరు ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను అని చెప్పాను. ఓ మాయ్, అది ఎలాంటి దినమయుడును? ప్రవక్తల పాఠశాల మరియు జ్ఞానము కలిగిన వారు దాన్ని గురించి ఎలాంటి అభిప్రాయమును కలిగి ఉన్నారు? వారు దాన్ని గురించి ఎంతో గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నారు. అది సంభవించినప్పుడు తన జీవితంలో ఒక్క దినము కూడా పాఠశాలకు వెళ్ళని ఒక వృద్ధ ప్రవక్త అరణ్యములో నుండి బయటకు వచ్చాడు. బహుశా అతడి వ్యాకరణము ఏమాత్రం బాగుగాలేదు. అతడు తండ్రి ఒక యాజకుడు, కానీ దేవుడు అతడిని దాని నుండి దూరముగా తీసుకొని వెళ్ళాడు. గత ఆదివారం మనము దాన్ని చూసాము. అతడిని ఆ మత శాఖలలో మిళితం కానివ్వలేదు. ఆమేన్. తానే స్వయముగా అతడికి శిక్షనిచ్చుటకు అతడిని అరణ్యములోనికి నడిపించాడు. అలాంటి వ్యక్తి దేవుని వాక్యముతో నిలిచియుండును. ఆమేన్. 30 సంవత్సరముల వయస్సులో అరణ్యములో నుండి వెలుపలికి వచ్చాడు. అతని ముఖం మీద నుండి నల్లటి గెడ్డం వేలాడుచున్నది. అతడు గొర్రె చర్మమును చుట్టుకొని ఉన్నాడు. మోకాళ్ళ లోతు వరకు బురదలో నిలవబడి ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన వాడను నేనే అని చెప్పాడు. కొన్ని మత శాఖలు అక్కడికి వచ్చాయి. అతడు చెప్పాడు, మేము ఇది కలిగి ఉన్నాము, అది కలిగి ఉన్నామని మీలో మీరు చెప్పుకొనవద్దు. ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు సంతానమును ఇవ్వగల సమర్థుడు. ఓ మాయ్, ఎందుకు? అతడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అను దానిని కలిగి ఉన్నాడు. అతడు వర్తమానమును కలిగి ఉన్నాడు. అతడు వస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు. అది అంత సామాన్యమైన రీతిలో వచ్చుట వలన అది వారి తలలపై నుండి వెళ్ళిపోయినది. ఆమేన్. వాల్యూమ్ 3 2వ కీర్తన 7వ వచనము నుండి. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీ వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హెబ్రీయులకు 1వ అధ్యాయము అనేటువంటి వర్తమానంలో పౌలు ఏమి చేయుటకు ప్రయత్నిస్తున్నాడు? దేవుడు సమస్తమును క్రీస్తులో సంకల్పించాడని మరియు క్రీస్తు దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడని చూపుటకు ప్రయత్నించున్నాడు. ఆ అధ్యాయంలోని మిగిలిన భాగమంతయు
ఆయన దేవదూతల కంటే గొప్పవాడు, సమస్త అధికారము కంటే గొప్పవాడు అని చూపిస్తుంది. దేవదూతలు ఆయనను ఆరాధించారు. పౌలు ఆయనను ఘనపరచుటకు ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ నేను ఇంతకంటే ముందుకు వెళ్ళలేనట్లయితే మిగిలినదంతయు క్రీస్తును హెచ్చిస్తున్నది. 11వ అధ్యాయములో లోకమును గురించి చెప్పినట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ఏ దూతతోనైనా ఆయన చెప్పానా? చూసారా, ఈ లోకం యొక్క అంతము వారు నశించిపోదురు. లోకము మరియు దాని ఆశలు సమస్తమును నశించిపోవును. ఆయన సమస్తమును వస్త్రము వలె చుట్టువేయును. అవి పాతగిలిపోయి అదృశ్యమైపోవును. కానీ నీవు నిలిచి ఉండవు, నీవు ఎల్లప్పుడూ నిలిచి ఉందువు. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కనియున్నాను. ఎన్నడూ నశింపక సర్వోన్నతుని కుడి పార్శ్వమున ఆసీనుడయుండును. కుడి పార్శ్వం అనగా దేవుడు కుడి చేతిని కలిగి ఉన్నాడు, మరియు అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారని దాని భావము కాదు. కుడి చెయ్యి అనగా అధికారము మరియు శక్తి. భూమి మీదను పరలోకములోను సర్వాధికారము కలిగి ఉండెను. భూమి ఆకాశములు అన్నీయు ఆయన వల్లనే సృజింపబడెను. ఈ గొప్ప వ్యక్తి ఎవరు? ఈ గొప్ప క్రీస్తు ఎవరు? దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో ఉండెను. అది ముగ్గురు వ్యక్తుల త్రిత్వము కాదు, అవి ఒక దేవుని యొక్క 3 కార్యాలయములు. ఆయన తండ్రిగా ఇశ్రాయేలు సంతానమును నడిపించెను. గొప్ప యెహోవా తండ్రి, అది ఆయన కార్యాలయము. మరియు ఆయన భూమి మీద నివసించెను. కుమారుడు అని పిలువబడెను. ఇప్పుడు ఆయన సంఘములో నివసించుండెను. పరిశుద్ధాత్మగా పిలువబడుచుండెను. ముగ్గురు దేవుళ్ళు కాదు, 3 కార్యాలయములలో ఉన్న ఒక్క దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ప్రజలు ఆయనను ముగ్గురు వేరువేరు దేవుళ్ళుగా చేయుటకు ప్రయత్నించుచున్నారు. నీవు దానిని ఎన్నడూ యూదులకు లేవు. అతడు దాన్ని తీసుకొనడు. నేను ఒక్క దేవుడను అనే ఆజ్ఞను అతడు పొంది ఉండెను. దేవుడు ఒక్కడే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడా, గొప్ప దేవుడా యేసయ్యా, మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా మీ కృపను మేము వేడుకుంటున్నాం ప్రభా. నన్ను నిత్యముగా ప్రభా ఇంతవరకు నాయన మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన మీ యొక్క ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ప్రత్యక్షతతో కూడిన మీ మాటలు నాయన ఈ గడియ వర్తమానంలో నుండి ప్రభ ఎంతో స్పష్టముగా నేరుగా సూటిగా మాతో మీరు మాట్లాడిన దేవుడవు ప్రభా. ఇదిగోనైనా నీకు స్తోత్రములు ప్రభా. మీరు ఒకే దేవుడు అయి ఉన్నావు నాయన. ఇదిగో ప్రభా, ప్రజలు నాయన నాయన వారి యొక్క గుడ్డితనమును బట్టి, వారి గ్రహింపలేనటువంటి శక్తిని బట్టి ప్రభా, ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పబడని దాన్ని చెప్పుచున్నారు ప్రభా. ఇదిగో తండ్రి నాయన నిత్యముగా ప్రభా వాక్యములో చెప్పబడని దాని గురించి వారు మాట్లాడుచున్నారు ప్రభా. కానీ మీరు రంగం మీదకి వచ్చినప్పుడు నాయన మీ గొప్ప కార్యము జరిగించినప్పుడు తండ్రి, మీ ప్రవక్తలోని మాతో మాట్లాడుచున్నప్పుడు ప్రభా, మీరు ఒకే దేవుడు అనియు, యేసుక్రీస్తు నామములోనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నాడనియు మేమందరం ఎరగగలుగునట్లుగా ఎంతో స్పష్టంగా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన దేవుడివి ప్రభా. మేము నమ్ముచున్నాము మీరు ఒక్కడై ఉన్న దేవుడవు ప్రభా. ప్రభానికి స్తుతులు వందనములు చెల్లిస్తున్నాము నాయన. వారు ముగ్గురుగా చూడటానికి ప్రయత్నిస్తున్నారు, ముగ్గురు దేవుళ్ళని విశ్వసించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభా నిత్యముగా ప్రభా మేము నీ యొక్క వాక్యమును నమ్ముచున్నాము నాయన. పరిపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. మీరు ఒకే దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం. మీ కృప మాకు దయచేయండి నాయన. మీ కనికరం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, బాప్తిస్మిచ్చి యోహాను మేము చూసినప్పుడు ప్రభా నన్ను నిత్యముగా ప్రభాతుడు ఏ మత శాఖల్లో కూడా చారనివ్వకుండా మీరు కృప చూపిన దేవుడవి, కనికరమ దయచేసిన దేవుడివి. ఎంత అద్భుతమైన దేవుడవు నాయన. ప్రభానికి స్తోత్రములు తండ్రి. అతడు రంగం మీదకి వచ్చినప్పుడు యెషయా ద్వారా పలికబడినవాడు నేనే అని చెప్పాడు. ప్రభానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు ప్రభా. ప్రజలు ఎన్ని మాట్లాడినా, ఎన్ని విధాలుగా ప్రభా అతన్ని ప్రభానికి ప్రశ్నించిన తండ్రి, అతడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని దాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అతడు నిత్యముగా వాక్యముతో నిలబడి ఉన్నాడు ప్రభా. నిత్యముగా ప్రభా అట్టి కృప ఈరోజు మీరు మాకు అనుగ్రహింప చేసిన దేవుడవు నాయన. ప్రవక్త అంటున్నాడు ప్రభా, ఈరోజు వధువు ఈ రోజున యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అని దాన్ని కలిగి ఉన్నది కనుక ఎవ్వరూ ఆమెను ఏమార్చలేరు అంటున్నాడు. ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఎవ్వరు ఆమెను మోసగించలేరు. అందును బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా మీ యొక్క పరిపూర్ణమైన బయలుపాటు ప్రత్యక్షత మీరు అనుగ్రహింప చేసినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని ఇంకొన ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.